మన పరిశుద్ధ గ్రంథము నుండి తిమోతి రాసిన మొదటి పత్రిక, అందరు కూడా బైబిల్ తీయండమ్మా. 3వ అధ్యాయము 14, 15, 16 వాక్యాలు చదువుకుందాం. జాగ్రత్తగా నేను చదవమ్మా. శీఘ్రముగా నీ వద్దకు వచ్చుతునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యముకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చదువమ్మా, 16 వాక్యం చదువు. నిరక్షేపముగా దైవభక్తిని గురించి మర్మము గొప్పవై ఉన్నది. ఆయన సర్వ శరీరుడుగా ప్రత్యక్షమైన ఆత్మ విషయమున నీతిపరుడు తీర్పునందును, దేవదూతల కనబడును, రక్షకుడి జనములో ప్రకటించబడును, లోకమందు నమ్మబడును, అహరోనుడై తేజోమాయుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ అపోస్తులైన పౌలు తిమోతి రాసిన పత్రికలో తన సంఘానికి, తన శిష్యుడైన తిమోతి గారికి చెప్తున్నాడు, ఇదిగో దేవుడు శీఘ్రముగా ఆయన మన యొద్దకు వస్తున్నాడు. ఒకవేళ దేవుడు వచ్చటం ఒకవేళ ఆలస్యం అయితే, అమ్మా దేవుడు త్వరగా రాబోతున్నాడు అని పైన వాక్యములో చెబుతూ, దేవుడు ఒకవేళ ఆలస్యం అయితే మనం ఎలా ఉండాలంట? దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో ఆయన తెలియపరుస్తున్నాడు. ఎలా ప్రవర్తించాలంటే మనం సత్యముగా మనం స్తంభమై సంఘములో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సత్యముగా మనం సంఘములో ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. సత్యం అనగా ఏంటి? సత్యం అనగా ఏంటి? మనము సత్యం అంటే ఏంటి? నిజము. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? సంఘములో నిజమే స్తంభంగా ఉండునుగాక. మరి మనందరము సంఘములో సత్యమే మాట్లాడుతున్నామా? మనందరం దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సంఘములో సత్యం అనేది ఎలా ఉండాలి? స్తంభములే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కానీ కడవరి దినములో సత్యం అనేది సంఘములో ఏమాత్రము కూడా కనబడట్లేదు. ఎవరిలో కూడా సత్యం అనేది ఒట్టేయండి. నోరు తెరిస్తే ఏంటి? అబద్ధం. నోరు తెరిస్తే ఏంటి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కడవరి దినములో సంఘము ఎలా ఉండాలంటే, జీవం కలిగిన సంఘములో మీరందరూ విశ్వాసులు సంఘములు ఎలా ఉండాలంటే సత్యానికి స్తంభమై ఉండాలి. స్తంభమై ఉండాలి. ఈ స్తంభము ఎలా నిలకడగా ఉన్నదో మనము కూడా ఎల్లప్పుడూ సంఘములో సత్యముగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమైతే సత్యము నోరు తెరిస్తే అసత్యము. నిజమండి. నన్ను మొదలుకుని మనందరం కూడా నోరు తెరిస్తే ఏమొచ్చి చెప్పండి? ఎక్కడున్నావు అని అడిగితే ఏం చెప్తారు? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రార్థన జరుగుతుంది, అయ్యగారు ఫోన్ చేస్తున్నాడు, ఎక్కడున్నారంటే ఏం చెప్తారు మీరు? అయ్యగారు మీ వెంటనే బయలుదేరు. ఇంకా మీరు అసలు రెడీ కూడా గారు, ఇంట్లోనే కూర్చుంటారు, వస్తూ ఉంటారు. దైవజనులు కూడా ప్రార్థన ఉండేది, మీ విశ్వాసులు ఏం చేస్తారు? అయ్యగారు ఎక్కడ ఉన్నారంటే ఆల్రెడీ నేను స్టార్ట్ అయిన అంటాడు, కానీ ఇంట్లోనే ఉంటారు. నోరు తెరిస్తే అబద్ధం. అందరూ దైవజనుల నుంచి సంఘస్థులు విశ్వాసులు అందరూ కూడా నోరు తెరిస్తే ఏంటి? అబద్ధం. సాతానుడు మనోనేత్రాలు, మనందరి మనోనేత్రాలు మూసివేసి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే సత్యమే. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చున్నాడంటే నేను సత్యాన్ని ప్రకటించడానికే దేవుడు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడు ఎందుకు వచ్చున్నాడమ్మా? అక్కడ ఏమంటాడు ఆయన? దేవుడు అక్కడ పిలాతు అడుగుతాడు, నువ్వు నిజంగానే ఈ లోకానికి ఎందుకు నువ్వు రాజుగా వచ్చున్నావు అంటే, ఎస్ నువ్వు అన్నట్టుకు నేను రాజుగా ఈ లోకాన్ని వచ్చున్నాను. నేను సత్యాన్ని ప్రకటించడానికి నేను ఈ లోకానికి వచ్చున్నాను. ఆ సత్యం అనగా ఏంటంటే నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యమై ఉన్నానని దేవుడు ఒక వాక్యము తెలియపరుస్తున్న. దేవుడు సంఘములో కోరుకుంటున్నది మొదటగా ఏంటంటే సత్యము స్తంభముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవారు యవనస్తులు అందరూ కూడా ఈ రోజుల్లో
కరువైపోతున్నారండి. సత్యం చెప్పేవాళ్ళు ఏమవుతున్నారు? కరువైపోతున్నారు. నోరు తెరిస్తే అబద్ధం. తండ్రి బిడ్డలను పిలిచి, ఎరా నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు అంటే, నేను తీసుకోలేదు డాడీ అంటారు. ఎవరన్నా నిజం చెప్పండి, మీ మనస్సాక్షి చెప్పండి, నేను సత్యమే పలుకుతున్నాను, నేను సత్యమే మాట్లాడుతున్నాను ఒక్కళ్ళన్నా మనస్సాక్షి చేయెత్తి చెప్పండి, చేయెత్తి చెప్పండి. కడవరి దినములో సంఘములో నీ ఉనికి ఎలా ఉండాలో తెలుసా? నీ సంఘములో మనమందరము సత్యము స్తంభముగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి ఇలాంటి దానికి ఒకవేళ దేవుడు రాకడొస్తే, ఒక్కలోనా మనం నిజం మాట్లాడుతున్నావా? ఒక్కలోనా మనం దేవుడు రక్షణ పొందుకున్న నువ్వు, ఆయన రక్తంలో కడగబడిన నువ్వు నోరు తెరిస్తే అబద్ధం అండి. నోరు తెరిస్తే అబద్ధం. సొంత తల్లిదండ్రులకి అబద్ధం చెప్తున్నావు, భర్తకి అబద్ధం చెప్తున్నావు, పిల్లలకి అబద్ధం చెప్తున్నావు. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అని, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అంటే, ఎవరన్నా ఇప్పుడు పాప 2-3 గంటలు కనపడదు, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చింది డాడీ. యవనస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు డాడీ అంటే ఫ్రెండ్ ఇంటికి. వాడు వెళ్ళేది ఎక్కడికి? సినిమాకు స్నేహితులతో ఎక్కడో ఆడుతూ ఉంటాడు. తల్లిదండ్రులకు అడిగితే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు డాడీ అంటే ఫ్రెండ్ ఇంటికి డాడీ అని చెప్తారు. ట్యూషన్ ఒకటి. 1-2 గంటలు కనపడట్లేదు ఈ రోజుల్లో ఉన్న యవనస్తులు. ఎక్కడికి వెళ్ళామంటే పక్కింటికి వెళ్ళాను అంటారు, కానీ 2 గంటల దాకా రారు. అబద్ధం. నోరు తెరిస్తే అబద్ధం. ఈ అబద్ధం ఆడేది ఎవరి ఆత్మ? అది దేవుని ఆత్మ కాదు, సాతాని ఆత్మ. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్న సంఘములో సత్యమే మనం పలకాలని కోరుకుంటున్నాడు. కానీ సంఘములో దైవజనులు మొదలుకొని అందరిని అనట్లేదు, కేవలం కొంతమంది మాత్రమే. ప్రతి ఒక్కరూ పాత విశ్వాసుల నుంచి కొత్త విశ్వాసులు, చంటి బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు ఎవరు నోరు తెరిచినా నోట్లో నుంచి ఒక మంచి మాట రాదండి. సత్యమే చెప్పరు. నిజం మాట్లాడితే మనం మరి ఏంటో, నిజం మాట్లాడితే మనం చచ్చిపోతామేమో అట్టుంది. సాతానుడు మన మనోనేత్ర ఎలా మూసేసాడంటే, నిజము మాట్లాడితే మనం మరణిస్తామేమో అన్న ఉద్దేశంగా ఉంది. ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళి వస్తున్నామంటే భార్య నిజంగా చెప్పే సమాధానం లేదు. భర్త నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే నేను నిజంగా పలానా చోటకి వెళ్ళి వస్తున్నానని చెప్పే ధైర్యము భర్తకి లేదు. పిల్లలు నిజం చెప్పే పిల్లలకి ధైర్యం లేదు. ఈరోజు కుటుంబం అనేది అంతా కూడా అబద్ధం అనే మాటలతో బతుకుతున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం సమస్తము, తల్లిదండ్రులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, కుటుంబం మొత్తము మొదలుకొని ఉదయం లేచిన కానించి రాత్రి వరకు పడుకునే వాళ్ళందరూ కూడా నోరు తెరిస్తే అబద్ధం అండి, అబద్ధం. ఎవరు కూడా ఈ దినములో నిజం మాట్లాడో లేరు. కానీ ఇది మొదలుకున్నైనా దేవుని కడవరి దినంలో మనం ఉన్నాము. మన సంఘములో మనందరము సత్యమే పలుకునుగాక. పలుకుతారా లేదా? ఇది మొదలుకుని నిజంగా చెప్తున్నాను, దేవుని మన మధ్యలో ఉన్నాడు. నువ్వు తెలిసి కూడా, దేవుని వాక్యము తెలిసి కూడా నువ్వు అనాస్త్రంగా నిజము మాట కాకుండా, ఏమైందండి నిజం చెప్తే ఒక మాట తిడతారు. నిజము ఒప్పుకుంటే మంచిది. ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. నిజాయితీగా మనం ఉంటే ప్రశాంతంగా మనం పండుకుంటాం. అబద్ధం చెప్పి ఎన్ని రోజులు వాళ్ళ ముసుగులు కప్పుతావు? అబద్ధం మాట్లాడి ఎన్నిసార్లు నీ భర్త యొక్క మనోనేత్రాలు మూసేవేస్తావు? నీ బిడ్డలను ఎన్నిసార్లు నువ్వు మోసగిస్తావు? లేకపోతే తండ్రి బిడ్డలు, యవనస్తులు, మీ తల్లిదండ్రులు ఎన్నిసార్లు నువ్వు మోసగిస్తావు? ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు, 4వసారి ఖచ్చితంగా నమ్మే పరిస్థితి ఉండదు. నోరు తెరిస్తే మనము నిజమే చెప్పాలి. ఇది సరే, సంఘం అనేది ఎలా వచ్చింది? ఇప్పుడు సంఘంలో దేవుడు ఏమంటున్నాడు? సత్యము స్తంభంగా ఉండాలంటున్నాడు. అసలు సంఘము ఎలా వచ్చిందో చూద్దాము. అపోస్తులైన కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వాక్యము. దేవుడు తన స్వరస్థం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను మిమ్మును దేని యందు అధ్యక్షులు ఉంచునో ఆ యావత్ మందును గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండడి. హల్లెలూయా. సంఘం ఎలా వచ్చిందమ్మా? దేవుడు ఎలా సంపాదించుకున్నాడంట? దేవుడు తన స్వరక్తం ఇచ్చి దేవుడు సంఘాన్ని స్థాపించాడు. హల్లెలూయా. ఈ సంఘము ఈ సంఘము ఊరినే రాలేదు. పెద్దయ్య గారు కష్టపడితేనో, చిన్నయ్య గారు కష్టపడితేనో వచ్చిన సంఘం కాదు ఇది. ఎలా వచ్చిందంటే సంఘం ఇది
ఎలా వచ్చిందమ్మా ఇది? దేవుడు తన స్వరక్తమును సమర్పించి ఆ శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తాన్ని త్యాగము చేసి సంఘాన్ని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఊరినే రాలేదండి. యేసు ప్రభువారు శిలువలో చేసిన త్యాగము ఈ సంఘం. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘము ఎలా వచ్చిందంటే క్రీస్తు నుండి ఆయన శిలువ త్యాగం ద్వారా ఈ సంఘం వచ్చిందని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎగ్జాంపుల్, ఆదాము నుండి అవ్వ ఎలా వచ్చింది చెప్పండి? ఆదాము నుండి వెరీ గుడ్. ఆదాము నుంచి అవ్వ ఎలా వచ్చింది? పక్కట ఎముకలో నుంచి ఆదాములో నుంచి ఏమొచ్చింది? అవ్వ వచ్చింది. వెరీ గుడ్, బాగా చెప్పారు. అంతేనా? ఆదాము నుంచి అవ్వను ఎలా చేశాడు? ఆదామును గాఢ నిద్రలో ఉంచి పక్కట ఎముకలో తీసి దేవుడు అవ్వను తయారు చేశాడు. అంటే ఆదాములో నుండి అవ్వ ఎలా వచ్చిందంటే పక్కట్లోంచి ఎముకుంటేనే వచ్చింది. అలాగే ఇక్కడ సంఘం ఎలా వచ్చిందంటే క్రీస్తులో పక్కట బల్లముతో పొడిచినప్పుడు ఆ రక్తము ద్వారా ఈ సంఘం వచ్చినట్టుగా దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వాక్యం చదవమ్మా. సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన పక్కను పొడిచును, వెంటనే రక్తమును నీళ్లును కారును. ఇది చూసిన వారు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మినట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని నేను ఎరుగును. ఆమేన్, హల్లెలూయా. 36వ వాక్యము, అతని ఎముకల్లో ఒకటైనను ఇరవబడలేదు అనే లేఖనములు నెరవేర్చినట్లు ఇవి జరుగును, మరియు తాము పొడిచిన వాని తొట్టు చుచ్చుతురని మరి ఒక లేఖనమును చెప్పుచున్నది. హల్లెలూయా. ఒకడు సైనికులు ఒకడు ఏం చేశారమ్మా? ఈటతో ఆయన పక్కలో బల్లంతో పొడిచినప్పుడు రక్తము ఎలా వచ్చిందంట? రక్తము నీళ్ళు కారెను అమ్మా. రక్తము నీళ్ళను కారెను అంటే ఇంకా శరీరంలో రక్తం అనేది లేదు. అర్థమవుతుందా? ఆదాము నుండి అవ్వ ఎలా వచ్చిందంటే పక్కటి ఎముక కాబట్టి అవ్వ ఈ లోకానికి వచ్చింది. సంఘము కూడా క్రీస్తు పక్కట ఎముకల్లో పక్కట ఆయన బల్లముతో పొడిచినప్పుడు ఆయనలో కారిన నీళ్ళు రక్తము ద్వారా సంఘం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఇది ఊరినే రాలేదండి. సంఘం అనేది ఊరినే రాలేదు. పక్కటి ఎముకల్లో పక్కటి ఈ కుడి పక్కన ఒక సైనికుడు బల్లెంతో పొడిచినప్పుడు ఎవరిని? నిన్ను కాదు, యేసు ప్రభువారిని పొడిచినప్పుడు అక్కడ రక్తము నీళ్ళు కారిన రక్తం వచ్చింది. నీళ్ళు రాదు. ఇంక నీళ్ళు వచ్చిందంటే ఆ శరీరంలో రక్తము లేదు. నీ కొరకు నా కొరకు అంత ప్రాణత్యాగం చేశాడు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేశాడు కాబట్టి సంఘము ఈరోజు మనందరికి కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇది ఊరినే రాలేదండి. ఇది ఊరినే రాలేదు. మనందరి కొరకు మన పాపముల నిమిత్తమై, మన శాపముల నిమిత్తమై ప్రభువైన క్రీస్తు ఆకాశానికి భూమిలో ఒక మౌనం మీద ఏలాడి ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి సంఘం నీ కొరకు నా కొరకు ఉన్నది. హల్లెలూయా. సంఘం ఊరిని వచ్చింది కాదండి. ఇది నీ కొరకు ఎవరు పెట్టారు? ప్రాణం యేసయ్య పెట్టాడు. నీ కొరకు ఆయన మరణించాడు కాబట్టి నీకు ఈరోజు సంఘం వచ్చింది. ఈరోజు నువ్వు నేను కూర్చుని ఆరాధిస్తున్నామంటే దానికి మన యోగ్యులము కాదు. నీ కొరకు ఒక ఆయన మరణించున్నాడు. ఆయన ఎవరు తెలుసా? సర్వశక్తిమంతుడైన, సింహాసనం మీద కూర్చున్న దేవుడైనా, సింహాసనం విడిచిపెట్టి శరీరధారుడుగా ఈ లోకానికి వచ్చున్నాడు. నీ పాపమును భరించాలని, నా పాపమును భరించాలని, నువ్వు పొందవలసిన శ్రమలు, నువ్వు పొందవలసిన దెబ్బలు ఆయన భరించాడు. ఆయన భరించాడు. ఒక గొర్రె పిల్లవలే, కత్తిరించే గొర్రె పిల్లవలే ఆయన మనం పడవలసిన శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ ఆయన భరించి ఆ శిలువ మీద ప్రాణత్యాగం చేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూర్చుని ఆరాధిస్తున్నామంటే ఈ సంఘం ఊరిని వచ్చింది కదండి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వలన మాత్రమే ఈ సంఘము ఏర్పడినది. హల్లెలూయా. ఏమిచ్చి మనము
ఆయన రుణం మనం తీర్చుకుంటాం బిడ్డలారా. పెంట కుప్పల మీద మనలను, ఏ మంచితనం లేని నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు తెలుసా? సిలువ మరణము పొందినంతగా మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన సింహాసనం విడిచిపెట్టి సశరీరుడుగా, రిక్తుడుగా తను తాను తగ్గించుకొని దేవి గారు నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టాడు? యేసయ్య ప్రాణం పెట్టాడు. నేను కాదు, పెద్దయ్య గారు కాదు, చిన్నయ్య గారు కాదు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది ప్రభు అయిన క్రీస్తు. నీ కొరకు నా కొరకు అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఏమిస్తావు ఆయన కొరకు చెప్పండి? నీ కొరకు నీ తల్లిదండ్రులు ప్రాణం ఇవ్వరు, నీ భర్త ప్రాణం ఇవ్వడు, నీ బిడ్డలు నీ కడుపున పుట్టిన నీ బిడ్డలు కూడా ప్రాణం ఇవ్వరు. అంటారు నా ప్రాణ సమానులు అంటారు కొంతమంది, నా ప్రాణ సమానులు నా స్నేహితులు అంటారు. ఎవరు నీ కొరకు ప్రాణం ఇవ్వరు. నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చేది ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఆయన మనందరి కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయనకి ఏమిచ్చినా ఈరోజు మనందరూ లెంట్ డేస్, సిలువ శ్రమ దినాల్లో మనం ఉన్నాం. ఇంకెన్నో దినాలు లేదు. యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికి లాస్ట్ 3.5 సంవత్సరాలు అన్ని లేఖనాలు నెరవేర్చడానికి, లేఖనాల ప్రకారం ఆయన జన్మించాడు, లేఖనాల ప్రకారము ఆయన మరణించాడు, అదే లేఖనాల ప్రకారము పునరుద్ధానుడుగా తిరిగి లేచిన దేవుడైన ఆమేన్ హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగున్న దేవుడు మన దేవుడు సజీవుడు. సజీవుడు అంటే ఏంటి? బతికున్న దేవుడైన. సజీవుడు అంటే ఏంటి? చూస్తున్న దేవుడైన. మన దేవుడిలో జీవం ఉన్న దేవుడైన. ఆయన రాయి కాదు, ఆయనలో ఏముంది? జీవం ఉన్నది. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడమ్మా. ఏం చేస్తావు? ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటావు చెప్పండి? ఈ సంఘం నేను చెప్పాల్సిన అంశం ఇదే. సంఘంలో నీ పాత్ర ఏంటి? ఈ సంఘంలో దేవుడు నేను జతపరిచాడు కదా. ఎలా జతపరిచాడు? నేను చెప్పినా కదా, నీ కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన శరీరంలో ఇక రక్తము లేదు, నీళ్ళే కారిపోయినాయి, ఆఖరికి నీళ్ళు కూడా కారిపోయినాయి, ఏమీ లేదు. అక్కడ అందరూ అంటున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు, నిజంగా మీరు నమ్మనట్లు అతడు సత్యమే చెప్పుచున్నాడని మేము ఎరుగుదాము. ఆమేన్. మరణించే సమయంలో కూడా మన దేవుడు సత్యమే పలికాడు. అక్కడ ఉన్న శిష్యులు చెప్తున్నారు, అక్కడ ఉన్న సైనికులు చెప్తున్నారు, ఏమంటున్నారు? అతడు సత్యమే చెప్పుచున్నాడు. మరణించే సమయంలో కూడా దేవుడు సత్యమే పలుకుతున్నాడండి. నువ్వు బతుకున్నప్పుడు కూడా అసలు నోరు తెరిస్తే అబద్ధమే. కాబట్టి ఆ సిలువ త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలారా. ఈరోజు ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కూర్చుంటున్నామంటే అది దేవుని కృప. మనం ఏమై ఉన్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. ఆమేన్ హల్లెలూయా. మనం ఏమై ఉన్నామంటే అది దేవుని కృపే. కృప లేకపోతే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. అర్థమవుతుందమ్మా? కృప లేకపోతే ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అది దేవుని కృపే. నువ్వు ఇలా నిలబడి ఉన్నావంటే దేవుని కృపే, ఇలా కూర్చున్నావంటే దేవుని కృపే, నువ్వు ఇల్లు కట్టుకున్నావంటే దేవుని కృపే, ఈరోజు మనం బట్టలు వేసుకున్నావంటే దేవుని కృపే, నువ్వు కలిగి ఉన్నవన్నీ దేవుడి కృప మాత్రమే. దేవుని కృప మాత్రమే. ఈరోజు నువ్వు తల్లిదండ్రులు కలిగి ఉన్నావంటే దేవుని కృప. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతోమంది అండి ప్రపంచంలో. ఈరోజు నువ్వు రక్త సంబంధాలు కలిగి ఉన్నావంటే దేవుని కృప. అది నీకు ఇలువ తెలియట్లేదు వాళ్ళ గురించి. ఈరోజు అన్నదమ్ములు లేని వాళ్ళు, రక్త సంబంధం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉన్న వాళ్ళని ప్రేమించడం నీకు కుదరట్లేదు. దేవుని కృప అండి అది. ఒక అక్కను కలిగి ఉన్నామంటే, ఒక అన్నను కలిగి ఉన్నామంటే, ఒక సహోదరుని కలిగి ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. అది లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నువ్వు బిడ్డలు కలిగి ఉన్నామంటే దేవుని కృప. బిడ్డ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు 3 పూట్ల మనం అన్నం తింటున్నామంటే అది కేవలము దేవుని కృప. ఆ అన్నము లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అర్థమవుతుందమ్మా? ఇవన్నీ నువ్వేమై ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. ఆ కృపకు పాత్రుడైన దేవుడు నీ పక్షము నుండి నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నువ్వు ఎలా మర్చిపోతున్నావు? నామకార్థమైన క్రైస్తవులుగా మనం ఉండొద్దండి. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళకి మనకి ఏ మాత్రం కూడా పొంతన లేదు. లోకంలో వాళ్ళు ఎలా ఉంటున్నారో మనము అలాగే ఉంటున్నాం. లోకంలో తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, అంతే. మనము తింటున్నాము, తాగుతున్నాము, లేకపోతే మందిరానికి వస్తున్నాం, వచ్చి ఏసుకో. లోకంలో ఉన్న వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో సమస్తమును నువ్వు నేను చేస్తున్నావు. ఇంక నీకు నాకు ప్రత్యేకత ఏంటి? లోకంలో ఉన్న వాళ్ళకి నీకు ప్రత్యేకత ఏంటి? దేవుడు తన స్వరత్వం ఇచ్చి నిన్ను నన్ను కాపాడి
ఆయన రక్షించిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సంఘం ఎలా వచ్చిందంట? తన దేవుడు తన స్వరస్తముతో సంఘమును రక్షించాడు, ఆయన కాపాడాడు. కాబట్టి సంఘములో మన ఉనికి ఏంటి? కాబట్టి మనం అందరము ఈరోజు సంఘము ఏర్పడిందంటే, అమ్మా వింటున్నారా? సంఘము ఏర్పడినదంటే ఎలా? ఆయన చేసిన త్యాగము. ఎవరు? ప్రభువైన క్రీస్తు శిలువలో చేసిన త్యాగము వలన మాత్రమే సంఘము వచ్చినది. సంఘం వచ్చినది. నిన్ను నన్ను ఎక్కడో పెంట కుప్పల మీద ఉండాల్సిన మనలను, ఏ మంచితనం లేకపోయినా నిన్ను నన్ను ప్రేమించి ఈ సంఘములో నిన్ను నన్ను జతపరిచిన దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి అని మహిమపరచుదాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. మరి అందరూ కూడా ఈ చెప్పిన మాటలు మా అందరి హృదయంలో ఫలించాలయ్యా. ఇది మొదలుకొని మేము సత్యమే సమముగా ఉంటాం ప్రభువా, ప్రాణమైన ఇస్తాం కానీ ప్రభువా మేము అసత్యం అనేది మాట్లాడమయ్యా. యేసయ్యా మా నోట్లో సత్యము మాత్రమే పలకాలు ప్రభు అని మీరు అడగండి బిడ్డలారా. అడిగితే దేవుడు ఇస్తాడు. అడిగితే నువ్వు దేవుడు ఏదైనా ఇవ్వగలడు. ఆయన ఇక నుంచి నేను మోసగించను ప్రభువా, అబద్ధములు ఆడినైనా నా ప్రాణము పోయినా నా నోటి నుంచి అబద్ధము మాట రావద్దు ప్రభువా. నేను నిజమే మాట్లాడతానయ్యా, నేను సత్యమే మాట్లాడతాను ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడగండి బిడ్డలారా. ఇది దేవుని అడిగే సమయం. ఇది ఆయన స్వరక్తముతో పొందిన సంఘం. ఇది ఊరిని రాలేదు బిడ్డలారా. ఆదాము నుంచి అవ్వ తన పక్కటి ఎముక ద్వారా ఎలా వచ్చిందో, దేవుడు తన యొక్క కుడి పక్కన పళ్ళెంతో పొడిచిన రక్తముతో నీటితో ఈ సంఘము వచ్చింది బిడ్డలారా. ఇది ఊరినే రాలేదు. ఈ సంఘము దేవుడు చేసిన త్యాగం. అది ఆయన శిలువ త్యాగం వలనే, ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన మరణించిన స్థితిని బట్టి బిడ్డలారా ఈ సంఘం వచ్చింది బిడ్డలారా. ఇది ఊరినే వచ్చి నువ్వు కూర్చోలేదు. ఈ సంఘం నీకు ఊరినే రాలేదు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టలే దేవుడు ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు బిడ్డలారా. ఆఖరి రక్తపు బొట్టు వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు, చివరి రక్తబొట్టు వరకు నువ్వు పొందవలసిన దెబ్బలు, నువ్వు పడవలసిన నిందలు, అవమానాలన్నీ ఆయన మోసుకుని, ఆయన వేసుకుని, ఆ మ్రాణ మీద వేలాడి నీ కొరకు ఆయన మరణించాడు. ఆయన చేసిన త్యాగం వలనే, ఆయన మరణించిన దాన్ని బట్టే తన స్వరక్తం చిందించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు బిడ్డలారా. ఆయన సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘం ఊరినే రాలేదు. ఆయన రక్తం వలన, తన స్వరక్తం వలన వచ్చిన సంఘం ఇది. ఇది మొదలుకునయ్యా నేను సత్యమే మాట్లాడతాను ప్రభు అని అడగండి బిడ్డలారా. అయ్యా నేను నోహు వలె నిందారహితులుగా ఉంటాను, నిష్కలకముగా ఉంటాను ప్రభువా. ఇదిగో నేను నీతో నడుస్తానయ్యా, ముడత లేని దానిగా ఉంటానయ్యా, నిష్కలకముగా ఉంటాను ప్రభువా. అయ్యా నేను ఉంటాను ప్రభువా. నన్ను అలా నన్ను నీ ఆత్మతో నింపండి అయ్యా. ఇది నేనేమై ఉన్నాను, అది కేవలం దేవుని కృప మాత్రమే. నీ కృప లేనిది నేను ఏది కూడా లేను ప్రభువా అని నేను ఇదే మొదలుకొని నోహు ఎలా నిందారహితుడుగా ఉన్నాడో నేను కూడా నిందారహితుడుగా ఉంటానయ్యా. నిష్కలంకముగా ఉంటాను, పరిశుద్ధులుగా ఉంటాను, ముడత లేని దానిగా ఉంటాను, డాకు మచ్చలేని సంఘముగా నేను ఉంటాను. ఆమేన్. క్వాలిటీ చెక్. దేవుడు నిన్ను క్వాలిటీ చెక్ చేస్తే బిడ్డలారా నువ్వు కుళ్ళిపోయిన దానిగా ఉంటామేమో, అది దేవుడు తీసుకోడు. నిన్ను నువ్వు నిష్కలంకముగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉంటేనే దేవుడు నిన్ను తీసుకుంటాడు. అలా ఉంటేనే దేవుని సంఘములు ఎత్తబడతావు. రెండవది బాధ్యత. సంఘము ఆశక్తితో ప్రార్థన చేయాలి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, అపాయములో ఉన్నా, సంతోషములో ఉన్నా, దుఃఖములో ఉన్నా, సంఘము ఏ పరిస్థితుల్లో ఉన్నా సంఘము కొరకు నిలబడి అత్యాశక్తితో ప్రార్థన చేసి ఆత్మ నాకు ఇవ్వు ప్రభు అని నువ్వు అడుగు నాయనా, నువ్వు అడుగు బిడ్డ, నువ్వు అడుగు, దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మూడవది సామర్థ్యత. అయ్యా ఇది మొదలుకుని ప్రభా నేను రక్షించబడ్డానయ్యా. ఈ సంఘంలో నా ఉనికి, నా సామర్థ్యమును బట్టి, దేవుని మాటలను బట్టి, దేవుని శక్తిని బట్టి ఇతరులకు నేను తెలియపరిచి ఇతరులను నాయనా నేను ఈ మందిరానికి నడిపిస్తానని ఒక తీర్మానం తీసుకోండి బిడ్డలారా. ఒక తీర్మానం తీసుకోండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకొని వర్తమానం ద్వారా ప్రభు నా తండ్రి గొప్ప అద్భుతమైన కార్యములు ఈ ప్రవచనము ద్వారా, ఈ వాక్యము ద్వారా అయ్యా నా జీవితం, నా బ్రతుకు, నా కుటుంబం, అయ్యా నా పిల్లలు ఏ విధంగా ఉన్నారని ప్రభు మొరపెట్టి అయ్యా తండ్రి స్తోత్రములు యోబు వలె ప్రార్థించే బిడ్డలకు అభిషేకించి
మడత మచ్చ డాగులేని సంఘముగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి.